అందరికీ నమస్కారం. మహేంద్రవర్మ బట్టల వ్యాపారంలోని పేరుగల మనిషి. బజారు బజారు తిరుగుతూ చీరలు అమ్ముకునే స్థాయి నుంచి భారతదేశంలోనే బట్టల బిజినెస్‌లో నంబర్ వ్యక్తి మహేంద్రవర్మ. అతను నంబర్ 1 పొజిషన్‌కి రావడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు. తన భార్య క్యాన్సర్ జబ్బుతో చనిపోయింది. డబ్బులు ఉండి ఉంటే ఒక మంచి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లి తన భార్యను బతికించుకుండేవాడిని. ఆ డబ్బులు లేక నా భార్య చనిపోయింది. 2 సంవత్సరాల నా కొడుకు ఆనంద్ వర్మ తల్లి లేని వాడయ్యాడు. డబ్బు కారణంగా ఇంట్లో ఇక ఎటువంటి సమస్యలు రాకూడదని పగలనక, రాత్రనక కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నా సరే, తను ఏ స్థాయి నుంచి వచ్చాడు అన్నది మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. కానీ కొడుకు మాత్రం తండ్రి సంపాదించిన డబ్బుతో కొంచెం లగ్జరీగా బతుకుతూ ఉంటాడు. మహేంద్రవర్మ తన కొడుక్కి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఎంతో ధనవంతుల కుటుంబాల ఆడపిల్లనిచ్చి పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ మహేంద్రవర్మ తన ఇంటికి కాబోయే కోడలు, ఇంటి క్షేమం కోసం ఏదైనా చేయగలిగే అమ్మాయి ఉండాలి. అలాంటి అమ్మాయిని కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని ఎంక్వైరీ మొదలుపెట్టాడు. హైదరాబాద్ సిటీలోనే ఒక బస్తీలో శ్రీనివాసులనే వ్యక్తి వాచ్‌మెన్ ఉద్యోగం చేస్తూ తన ఇంటిని నెట్టుకొస్తూ ఉంటాడు. శ్రీనివాసుకి 2 కూతుర్లు. పెద్ద కూతురికి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళమ్మ రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయింది. అప్పట్నుంచి పెద్ద కూతురు అమూల్య స్కూలుకి వెళ్ళటం మానేసి 8 సంవత్సరాల వయసున్న తన చెల్లిని చూసుకోవటం కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. నాన్న సెక్యూరిటీ ఉద్యోగాన్ని ట్రైనింగ్‌కి పంపటం, చెల్లిని రెడీ చేసి స్కూలుకు పంపటం, ఇంట్లో పనులన్నీ చూసుకోవటం. అంతేకాకుండా అదే బజార్‌లో ఉన్న ఒక ఆంటీ దగ్గరికి వెళ్లి మిషన్ కుట్టడం నేర్చుకుని ఇంట్లో ఖర్చుల కోసం మిషన్ కుట్టి డబ్బులు సంపాదిస్తూ నాన్నకి చేదోడు వాదోడుగా ఉంది అమూల్య. అమూల్య చెల్లెలు ప్రియ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. చాలా అందంగా ఉంటుంది. మహేంద్రవర్మకి శ్రీనివాసుల కూతురు అమూల్య గురించి తెలిసింది. ఎలాంటి అమ్మాయిని కోడలిగా తీసుకురావాలనుకున్నాడో అలాంటి లక్షణాలు అమూల్యలో కనపడ్డాయి. అందుకే అమూల్యని ఇంటి కోడలిగా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. అమూల్యని పెళ్లి చూపులు చూడటానికి సాంప్రదాయబద్ధంగా ఒకరోజు మహేంద్రవర్మ తన కొడుకు బంధువులతో కలిసి శ్రీనివాసుల ఇంటికి వెళ్తాడు. అమూల్య కూడా చాలా అందంగా, పద్ధతిగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి అమూల్యాలు కష్టాలు పడింది కాబట్టి దేవుడు ఒక మంచి అత్తగారింటిని ఇచ్చారు అని చెప్పి అమూల్యను పొగుడుతూ ఉంటారు. కానీ నాన్న మాట కాదనలేక అయిష్టంగానే ఆ పెళ్లి చూపులకు వస్తాడు ఆనంద్ వర్మ. కానీ పెళ్లి చూపుల్లో అమూల్య చెల్లి ప్రియను చూసి మొదటి చూపులోనే ప్రేమించాడు. ఇంటికి వెళ్లి ఫోన్ చేస్తానని చెప్పి ఇంటి నుండి బయలుదేరిన తర్వాత నాకు అమూల్య ఇష్టం లేదు, ప్రియనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని గట్టిగా చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావురా, నీకు పిచ్చి పట్టిందా ఏంటి? అక్కని చూడడానికి వెళ్ళి చెల్లిని పెళ్లి చేసుకోవటం ఏంటి? అంతగా నీకు ఈ సంబంధం ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవద్దు. అంతేకాని చెల్లిని పెళ్లి చేసుకుంటే ఇంకేమన్నా ఉంటుందా అని కోప్పడతాడు మహేంద్రవర్మ. ఏమో నాన్న, మీరేం చేస్తారో నాకు తెలియదు. నేను సంతోషంగా ఉండాలి అంటే నాకు ప్రియని ఇచ్చి పెళ్లి చేయండి. మీరు చెప్పినట్టే మీ వ్యాపారాలన్నీ చూసుకుంటాను అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆనంద్. మహేంద్రవర్మ కాసేపు ఆలోచనలో పడతాడు. ఈ విషయం ఆడపిల్ల వాళ్ళకి చెబితే ఏమనుకుంటారో ఏంటోనని ఒకటే కంగారుగా ఉంటాడు. కానీ ఇప్పటి వరకు ఆనంద్ జులాయిగా తిరుగుతూ డబ్బులు విలువ తెలియకుండా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా వ్యాపారం పనులు చూసుకుంటాను అని చెప్పాడు. ఆనంద్ని మంచి దారిలో పెట్టాలంటే ప్రియనిచ్చి పెళ్లి చేయాలి కాబట్టి ఎలాగైనా శ్రీనివాసులను ఒప్పించాలని శ్రీనివాసులకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తాడు మహేంద్రవర్మ. ముందు శ్రీనివాసులు మహేంద్ర చెప్పిన మాటలు విని కాస్త ఆశ్చర్యపోయినా తరువాత అమూల్య నష్టజాతకురాలు, తనకి ఏదీ దక్కదు, ప్రియ అన్న సుఖంగా మీ ఇంట్లో ఉంటుంది, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రియ మీ ఇంటి కోడలవుతుంది అని మాటిస్తాడు శ్రీనివాసులు. అమూల్యకి ఒకటే కన్ను అదురుతుంటే ఈ రోజు ఇంటో ఇలా అదురుతుంది అని కంగారు పడుతుంది. దానికి ప్రియ అమూల్య దగ్గరికి వచ్చి, ఎందుకక్కా కంగారు, నీకు అంతా మంచే జరుగుతుంది అని నచ్చ చెప్తుంది. ఏమో ప్రియా, చిన్నప్పటి నుంచి నేను ఏదనుకున్నా జరగలేదు. కనీసం 10వ తరగతి కూడా చదువుకోలేకపోయాను. అంత పెద్ద ఇంటి కోడల్ని అవుతున్నానంటే నమ్మలేకపోతున్నాను అంటుంది అమూల్య. అంతలో శ్రీనివాసులు అక్కడికి వచ్చి కోడలుగా చేసుకోవడానికి మహేంద్రవర్మ ఒప్పుకున్నాడు అని చెప్తాడు. ఆ మాటలకి అమూల్య, ప్రియ
ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని సంతోషపడుతుండగా, కాని కోడలిగా చేసుకుంటానన్నది ప్రియని అని చెప్తాడు. ఆ మాటలకి భూమి చీలిపోయి దాంట్లో కూరుకుపోతున్నానేమో అన్న బాధ కలుగుతుంది అమూల్యకి. ఒక్కసారిగా నిల్చున్న చోటే కుప్పకూలిపోతుంది అమూల్య. వెంటనే ప్రియ అమూల్య దగ్గరికి వచ్చి అక్కా అని పట్టుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు నాన్న? అక్కకు వచ్చిన సంబంధం నేనెలా చేసుకుంటాను అని ప్రియ కోప్పడుతుంది. అదంతా నాకు తెలీదు. వాళ్ళు నిన్ను చేసుకుంటానన్నారు. నా ఇద్దరు కూతుర్లో ఒక కూతురైనా సంతోషంగా ఉంటే నాకంతకన్నా ఇంక ఏం అవసరం లేదు. నువ్వు పెళ్లికి ఒప్పుకో అని కోపంగా అంటాడు శ్రీనివాసులు. అమూల్య మౌనంగా తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది. కాసేపటి తర్వాత అమూల్య తనకి తాను నచ్చ చెప్పుకుని ప్రియ దగ్గరికి వచ్చి ఏం పర్లేదురా, నువ్వు పెళ్లి చేసుకో అని అనగానే సరే అక్క, నాకు ఆ సంబంధం నచ్చింది అని వెంటనే చెప్తుంది. అమూల్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ప్రియ ముందుగానే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యేసరికి పెళ్లి పనులన్నీ చాలా తొందరగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా అక్కని చేసుకోవడానికి వచ్చి చెల్లిని చేసుకుంటున్నాడు అని మాట్లాడుకోవటమే. ఆ మాటలన్నీ వింటున్న అమూల్యకి బాధ కలిగినా నవ్వుతూ పెళ్లి పనులన్నీ చేస్తుంది. ప్రియకి అత్తగారింటి నుంచి వచ్చిన సారె చూసి వచ్చిన బంధువులు కూడా షాక్ అవుతారు. లక్షల విలువ చేసే పట్టు చీరలు, డైమండ్ నెక్లెస్లు, బంగారు ఆభరణాలు అవన్నీ చూసి అందరూ ప్రియ ఎంత అదృష్టవంతురాలు అని అనుకుంటారు. అమూల్య తన మనసులో ఆనందవర్మ నన్ను పెళ్లి చేసుకొని ఉంటే ఇవన్నీ నాకు వచ్చాయి కదా అని కాసేపు అనుకుంటుంది. మళ్ళీ మనసును కంట్రోల్ చేసుకుని పెళ్లి దగ్గరుండి మరీ జరిపిస్తుంది. పెళ్లి తంతు పూర్తవుతుంది. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత ప్రియ అత్తగారింటికి వెళ్తుంది. ప్రియకి తోడుగా అమూల్య కూడా వెళ్తుంది. అమూల్య మహేంద్రవర్మ ఇల్లు, అక్కడ ఉన్న కార్లు, పని మనుషులు చూసి చాలా షాక్ అవుతుంది. డబ్బున్నవాడు అని తెలుసు కానీ మరీ అంత పెద్ద డబ్బున్నవాడా? కాలు కింద పెట్టకుండా పనులన్నీ పూర్తయ్యేంత మంది పని మనుషులు ఉన్నారు. కానీ నా జీవితంలో జ్వరం వచ్చి ఆరోగ్యం బాగాలేకపోయినా నేనే వంట చెయ్యాలి. ప్రియ నిజంగానే అదృష్టవంతురాలు అని మనసులో అనుకుంటుంది అమూల్య. అలా అమూల్య ఇల్లంతా చూస్తూ ఉంటే తన ముఖం మీద తన హావభావాలు కనపడుతూ ఉంటాయి. అది చూసిన మహేంద్ర, నువ్వు దేని గురించి ఆలోచించకమ్మా, నీకు చాలా మంచి సంబంధం వస్తుంది. నీకు పెళ్లి చేసే బాధ్యత కూడా నేనే. అంతేకాదు, కట్న కానుకలిచ్చి మరీ గొప్ప ధనవంతునిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు కూడా మీ చెల్లిలాగే సంతోషంగా ఉంటావు అని మహేంద్రవర్మ మాట్లాడతాడు. ఆ మాటలు విన్న ప్రియ, ఏంటి మామయ్య గారు, మా అక్క పెళ్లి మీరు చేయటమేమిటి? అంతేకాకుండా కట్న కానుకలు ఇస్తామంటున్నారేంటి అని కోపంగా అడుగుతుంది. అదేం లేదమ్మా, మీ అక్కని ఈ ఇంటి కోడలిగా చేసుకోవాలి అనుకున్నాను. కానీ నా కొడుక్కి నువ్వు నచ్చావు. అక్కని చూడడానికి వచ్చి చెల్లిని పెళ్లి చేసుకుంటాం అన్న మాట నాకు చాలా పెద్ద తప్పు అనిపించింది. నాలో నాకే బాధగా అనిపిస్తుంది. అందుకనే మీ అక్కకు మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అంటాడు. సరే మామయ్య, మీ మనశ్శాంతి కోసం అక్కకు పెళ్లి సంబంధం చూడండి. అంతేకాని కట్న కానుకలని డబ్బు వేస్ట్ చేయకండి. మన కంపెనీలో పనిచేసే ఎవరో ఒక కూలీని ఇచ్చి పెళ్లి చేద్దాం. డబ్బంతా ఖర్చు పెడితే రేపు పుట్టబోయే నా పిల్లలకి ఏం మిగులుతుంది? నేను ఒప్పుకోను అని కోపంగా అంటుంది ప్రియ. ప్రియ అన్న మాట విని అమూల్య ఏడ్చుకుంటూ అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. కోడలు మాటలు విన్న మహేంద్రవర్మకి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు. అమూల్యకి ఏ సంబంధం వచ్చినా చదువు లేదనో, లేక అక్కకు పెళ్లి కాకుండా చెల్లికి పెళ్ళయిందంటే అక్కలో ఏదో లోపం ఉందనో, లేక అక్క క్యారెక్టర్ మంచిది కాదేమో అనుకుంటూ చాలా సంబంధాలు వెళ్ళిపోయాయి. చుట్టుపక్కల వాళ్ళు నేరుగా వచ్చి నువ్వు నష్టజాతకురాలివి, మీ చెల్లి ప్రియ అదృష్టవంతురాలు అని ముఖం మీదే అంటున్నారు. ప్రియ తల్లి కాబోతుందని తెలిసి అమూల్య ప్రియని చూడడానికి ఇంటికి వెళ్తాది. ఆప్యాయంగా ప్రియని కౌగిలించుకొని తల్లి కాబోతున్నందుకు శుభాకాంక్షలు అని చెప్తుంది. దానికి ప్రియ మౌనంగా ఉంటుంది. ప్రియ ఏదో దూర బంధువు అన్నట్లు ప్రవర్తించడంతో అమూల్య ఒక్క క్షణం బాధపడుతుంది. అంతలో మహేంద్రవర్మ అమూల్య దగ్గరికి వచ్చి, అమ్మ అమూల్య, మా కోడలు ఈ ఇంటికి వంశోద్ధారకుడిని ఇవ్వబోతుంది. తనకు తోడుగా నువ్వు ఇక్కడే ఉండమ్మా. ఈ 9 నెలలు తనకి కంటికి రెప్పలా చూసుకోవాలి. మీ నాన్నకి అక్కడ ఒక్కడే ఇబ్బంది అయితే మీ నాన్నని కూడా ఇక్కడే ఉండమందాము అని మహేంద్రవర్మ అంటాడు. అదేంటి మామయ్య గారు, మీరు అలగాల? తను నా సొంత చెల్లి.
నేను కాకపోతే ఎవరు దగ్గరుండి చూసుకుంటారు? నేనిక్కడే ఉండి కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అని ఇంకా ఏదో చెప్పబోతుండగా, మామయ్య గారు, అమూల్య అక్క ఇక్కడ ఉండటం నాకిష్టం లేదు అని ప్రియ అంటుంది. ఏమ్మా ఏమైంది? నీకు తోడుగా ఒక ఆడమనిషి ఉండాలి కదా అని మహేంద్రవర్మ అంటే, మనం డబ్బులు ఇచ్చి మంచి మంచి కేర్ టేకర్‌లని పెట్టుకోవచ్చు. అంతేకాని ఇలాంటి నష్టజాతకురాలు నా దగ్గర ఉంచుకుంటే, ఆ జాతక ప్రభావం నా కడుపులో ఉన్న బిడ్డ మీద పడుతుందేమోనని నాకు భయంగా ఉంది అంటుంది ప్రియ. అమూల్యకి గుండె పగిలిపోయింది అన్నంత బాధ కలుగుతుంది. బయట వాళ్ళు ఎవరు ఎంతన్నా తను పట్టించుకోలేదు. కానీ తన రక్తం పంచుకు పుట్టిన తన తోడబుట్టిన చెల్లెలు అని అనేసరికి తట్టుకోలేకపోయింది. ఏం మాట్లాడుతున్నావమ్మా? రోజు రోజుకి ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో నీకసలు అంచం కూడా తెలియటం లేదు అని కోప్పడతాడు మహేంద్రవర్మ కోడల్ని. అంతలో అక్కడికి వచ్చిన ఆనంద్, ఏంటి నాన్న పరాయోళ్ళ కోసం కడుపుతో ఉన్న నా భార్య మీద కోప్పడొచ్చా అని ప్రియని సపోర్ట్ చేస్తాడు ఆనందవర్మ. అది కాదురా అని ఇంకా ఏదో మహేంద్రవర్మ మాట్లాడబోతుండగా వెళ్ళొస్తాను అని చెప్పి అమూల్య అక్కడి నుంచి గబగబా ఇంటి బయటకు వెళ్ళిపోతుంది. అమూల్య అటు వెళ్ళిపోయిన వెంటనే మామయ్య గారు అక్కని పెళ్లి చేసుకోవడానికి ఒక్కరు కూడా ధైర్యం చేయటం లేదు. తన నష్టజాతకురాలని అంటున్నారు. మీకు కూడా ఆ విషయం తెలుసు. అయినా సరే మీరు నా దగ్గర ఉంచడానికి ఎలా ఒప్పుకున్నారు? పుట్టబోయే బిడ్డ గురించి నేను మా ఆయన నిర్ణయం తీసుకుంటాము. దయచేసి మీరు మాకు కొంచెం దూరంగా ఉండండి అని చెప్పి ప్రియ ఆనంద్ వైపు తిరిగి, ఆనంద్ పద మనం గదిలోకి వెళ్దామంటూ అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది. ఆనంద్ ప్రియ ఇద్దరి ప్రవర్తన చూసిన మహేంద్రవర్మకి చాలా కోపం వస్తుంది. వీళ్ళిద్దరు ఇక మారరు అనుకుంటూ ఆఫీసుకు బయలుదేరుతాడు మహేంద్రవర్మ. దారిలో వెళ్తూ ఉండగా ఒక బ్రిడ్జి మీద నుంచి ఒక మహిళ నీళ్లలో దూకడం చూసి మహేంద్రవర్మ కారు ఆపి నీళ్లల్లోకి దూకి ఆ మహిళను కాపాడతారు. తీరా ఒడ్డుకు వచ్చాక ఆ మహిళ ముఖాన్ని చూసి షాక్ అవుతాడు. ఆమె ఎవరో కాదు, అమూల్య. ఏంటమ్మా అమూల్య, ఎందుకంత పని చేశావు అని బాధగా అడుగుతాడు. ఏం చేయమంటారు మామయ్య? నేను చెల్లి జీవితం బాగుండాలని చిన్నప్పుడు నా చదువును కూడా త్యాగం చేసి ఇంట్లో పనులు చేస్తూ ఉన్నాను. పెళ్లి సంబంధం కూడా మంచిదని, నాకు పెళ్లి కాకపోయినా చెల్లి బాగుంటుందని పెళ్లికి ఒప్పుకున్నాను. నాకు పెళ్లి కాకపోయినా బాధ కలగలేదు. కానీ అందరూ అనుకున్నట్లు ప్రియ కూడా నన్ను అనేసరికి బతికి ఏం ప్రయోజనం మామయ్య అని ఏడుస్తుంది. లేదమ్మా, నువ్వు బాధపడమాకు. నీకు మంచి సంబంధం చూస్తాను. మీ చెల్లికి నేను నచ్చ చెప్తాను. నువ్వేమీ బాధపడకు అని మహేంద్రవర్మ ఓదారుస్తుంటే, లేదు మామయ్య, ఇక జీవితంలో నాకు పెళ్లి కాదు. నాకు అర్థమైపోయింది. దయచేసి నన్ను చావనివ్వండి అంటుంది. అవేం మాటలు, మర్యాదగా ఇంటికి వెళ్దాం పదా అని మహేంద్ర అమూల్యని కారు దగ్గరికి తీసుకువస్తుంటే, మామయ్య నిజంగా నా కోసం మీరేమైనా చేస్తారా అని అడుగుతుంది. అదేంటమ్మా, ఎప్పటినుంచో నాలో నేను చాలా బాధపడుతున్నాను. నీకు నేను ఏదైనా సాయం చేస్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. చెప్పమ్మా అని అంటాడు. మావయ్య, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అమూల్య మహేంద్రవర్మని చూస్తూ అడుగుతుంది. ఆ మాటలకి మహేంద్రవర్మ షాక్ అవుతాడు. నీ వయసు 25, నా వయసు 55. నీకు నాకు 30 సంవత్సరాల వయసు తేడా ఉంది. అర్థమవుతుందా అని అంటాడు. అన్నీ అర్థమవుతున్నాయి. దయచేసి మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా అది చెప్పండి. మీ నిర్ణయం చెప్తే దాన్ని బట్టి నేనేం చేయాలో ఆలోచిస్తాను. అంతేకాని మీరు రమ్మంటే నేను రాను అని కోపంగా సమాధానమిస్తుంది అమూల్య. ఏంటమూల్య, నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి? సమాజం ఏమనుకుంటుంది? నిన్ను పెళ్లి చేసుకుంటే అయినా నేను మీ చెల్లి మామయ్యని అసలేమన్నా బాగుంటుందా అని తిరిగి ప్రశ్నిస్తాడు. మామయ్య, ఈ సమాజం కోసం, నాన్న కోసం, చెల్లి కోసం బతికింది ఇక చాలు. నేను చాలా సంతోషంగా నచ్చిన జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నాను. ఒంటరిగా బతికే కాడికి ఒక డబ్బున్న పెద్దాయన్ని పెళ్లి చేసుకున్నా పర్లేదు. మహారాణిగా ఉంటాను. నేను మీ ఇంటికి ఒక యజమానురాలిగా ఉండాలనుకుంటున్నాను. నన్ను మీరు పెళ్లి చేసుకుంటారా లేదా అని కోపంగా అడుగుతుంది అమూల్య ఈసారి. నీకు నిజంగానే పిచ్చి పట్టింది. ముందు నిన్ను ఇంటికి కాదు, మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి చార్జ్ పెట్టి ఒక్కటిస్తాడు. మామయ్య, నీకు 2 రోజుల సమయం ఇస్తాను. చేసుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పు. లేదంటే లేదు అని చెప్పు. అంతేకాని ఇంకా ఎటువంటి మాటలు మాట్లాడకు. నన్ను పెళ్లి చేసుకొని ఆ ఇంటికి మహారాణి చెయ్యి. అంటే నా గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నా చావు నేను చస్తాను అని
మీరే నిర్ణయించుకోండి అని చెప్తుంది. ఈ 2 రోజుల్లో నాకు ఏ విషయం అనేది ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి కోపంగా అక్కడి నుండి అమూల్య వెళ్ళిపోతుంది. అమూల్య మాటలు విన్నాక ఇక మహేంద్ర ఆఫీస్‌కి వెళ్ళలేక తిరిగి ఇంటికి వెళ్తాడు. తన గదిలోకి వెళ్తుంటే తన కొడుకు, కోడలు మాట్లాడుకునే మాటలు విని ఒక్క క్షణం హాలులో ఆగిపోతాడు మహేంద్రవర్మ. మీ నాన్నకి మూర్ఖత్వం బాగా పెరిగిపోయిందండి. ముందేమో మా అక్కకి పెళ్లి సంబంధం చూస్తాను అంటున్నాడు. ఇప్పుడేమో తెచ్చి ఇక్కడే పెడతాను అంటున్నాడు. కొంప తీసి మీ నాన్న మా అక్కకి లైనేస్తున్నాడా ఏంటి? అని తప్పుగా మాట్లాడుతుంది ప్రియ. ఏం మాట్లాడుతున్నావు ప్రియ? నోటికి అడ్డు అదుపు ఉందా అని ఆనంద్ అరుస్తాడు. నేను అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. ఎప్పుడు చూసినా మా అక్కకు అది చెయ్యాలి, ఇది చెయ్యాలని మా అక్క మీద ఇంట్రెస్ట్ చూయిస్తున్నాడు కానీ, మీ ఇంటికి వచ్చిన కోడళ్ళైన నాకు ఏదైనా కంపెనీ కానీ, ఈ ఇల్లు కానీ నా పేరు మీద రాద్దామని కానీ, ఆఖరికి కడుపుతో ఉన్నాను అన్న విషయం తెలిసినా సరే ఒక మంచి బహుమతి కూడా ఇవ్వలేదు. అందుకే నాకు సందేహం వచ్చింది అంటుంది ప్రియ. అయ్యో ప్రియ, ఇప్పటి వరకు నా పేరు మీదే ఏమీ లేవు. ప్రతి నెల నాన్న నా బ్యాంక్ అకౌంట్లో 5,00,000 రూపాయలు ఖర్చులకిస్తాడు. మిగిలినవన్నీ నాన్నగారే చూసుకుంటారు అని ఆనందవర్మ అంటాడు. ఏమోనండి, మామయ్య చేతిలో ఆస్తి ఉండటం నాకు ఇష్టం లేదు. చిన్నగా మాట్లాడి ఆస్తి మొత్తం మీ పేరు మీదకి, నా పేరు మీదకి మార్చుకుందామండి. ఒకవేళ మీ నాన్న చనిపోయాడనుకోండి, మళ్ళీ ఆస్తి పేపర్లన్నీ మన పేరు మీదకి మార్చుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరగాలి. అవసరం అంటారా అని ప్రియ అంటుంది. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఈ సమయంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి. నిద్రపో అని ఆనంద్ ప్రియకి చెప్తాడు. కొడుకు, కోడలు మాటలు విన్నాక మహేంద్రవర్మకి చాలా బాధ కలుగుతుంది. ఆ రోజంతా అసలు ఒకటే ఆలోచనలు ఒకవైపు, అమూల్య అన్న మాటలు మరొక వైపు, కొడుకు, కోడలు అన్న మాటలు, ఇవన్నీ ఆలోచిస్తూ బాగా బతుకున్న మనిషి సడన్ గా చనిపోతే ఆస్తి ఎలా అని ఆలోచిస్తుంది. కానీ మామయ్యకి అలా అవుతుందన్న బాధ అస్సలు లేదు. ఈ కొడుకు, కోడలు ఇద్దరికీ నా సంతోషం కన్నా నేను సంపాదించిన డబ్బు ముఖ్యం. నేను వీళ్ళిద్దరి కోసం ఎంత చేసినా వీళ్ళకి నేనంటే విలువ లేదు. సమాజం కోసం, కొడుకు, కోడల కోసం నా జీవితాన్ని ఎందుకు బలి చేసుకోవాలి? నా కారణంగా అమూల్య జీవితం నాశనమైపోయింది. అమూల్య అడిగినట్టుగానే అమూల్యని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి మహారాణిని చేయాలి. అలాగైనా నా ఈ శేష జీవితంలో ఒక తోడు ఉంటుంది. ఇంట్లో నాకంటూ ఒక మనిషి ఉంటారు. వీళ్ళిద్దరి మాటలు విన్నాక ఇక నేను వీళ్ళిద్దరితో మామూలుగా ఉండలేను. కాబట్టి అమూల్యని పెళ్లి చేసుకుందాం. ఎవరు ఏమనుకున్నా పర్లేదు అని నిర్ణయం తీసుకుంటాడు మహేంద్రవర్మ. వెంటనే అమూల్యకు ఫోన్ చేసి రేపు తెల్లవారుజామున అమ్మవారి గుడిలో పెళ్లి చేసుకుందాం. నువ్వు అక్కడికి రెడీ అయిరా అని చెప్పి మహేంద్రవర్మ ఫోన్ పెట్టేస్తాడు. మహేంద్రవర్మ మాటలు విన్న అమూల్యకి చాలా ఆనందం కలుగుతుంది. ప్రియా, నా జీవితం మొత్తం నీకోసమే అంకితం చేశాను. కానీ నువ్వు డబ్బున్న వాడిని పెళ్లి చేసుకోవటంతో కళ్ళు నెత్తికెక్కి సొంత అక్కాని కూడా మర్చిపోయి నాతో ఎలా పడితే అలా ప్రవర్తించావు. ఇక ఆ ఇంటి యజమానురాల్ని, ఆ ఆస్తికి భాగస్వామిని నేను. రేపటి నుండి ఈ అక్క ఏంటో నీకు చూపిస్తాను అని అమూల్య అనుకుంటుంది. ప్రియా ఆనంద్ ప్రవర్తన కారణంగా ఇప్పుడు మహేంద్రవర్మ, అమూల్య 30 సంవత్సరాల వయసు తేడా ఉన్నా సరే పెళ్లి బంధంతో ఒక్కడి కాబోతున్నారు. తర్వాత రోజు ఉదయం పెళ్లి చేసుకుని గుమ్మం ముందు నించుంటారు మహేంద్రవర్మ మరియు అమూల్య. మహేంద్ర గుమ్మం బయట నుండే పని మనిషి లక్ష్మిని పిలుస్తాడు. వస్తున్నాన్న అయ్యగారు అంటూ లక్ష్మి హడావుడిగా అక్కడికి వస్తుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది లక్ష్మి. లక్ష్మి, నువ్వు వెళ్ళి హారతి పళ్ళెం తీసుకుని వచ్చి మా ఇద్దరికి దిష్టి తీ. అంతేకాకుండా ఒక ఇంటి కోడలు మొదటిసారి ఇంట్లోకి వచ్చినప్పుడు చేయాల్సిన పనులన్నీ తొందరగా చెయ్యి అని గట్టిగా చెప్తాడు లక్ష్మితో. గట్టిగా మాట్లాడటంతో ఉలిక్కిపడిన లక్ష్మి, సరే అయ్యగారు, ఇప్పుడే వస్తాను అని గబగబా వంటగది వైపు వెళ్తుంది పని మనిషి లక్ష్మి. ఏంటి రోజు మామయ్య గారు పని మనిషి మీద కోప్పడుతున్నట్టున్నారు అంటూ అక్కడికి ఆనంద్ మరియు ప్రియా వస్తారు. వాళ్ళిద్దరూ మహేంద్ర, అమూల్యని పెళ్లి బట్టల్లో చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి నాన్న, ఈ వయసులో నీకు పెళ్లి అవసరమా? నీకసలు కొంచెమన్నా గుర్తుందా అని నేరుగా ఆనంద్ వాళ్ళ నాన్నని అడుగుతాడు. ఏంటక్క, ఇంత ముసలోడిని పెళ్లి చేసుకున్నావు? పెళ్లి కాకపోయేసరికి ఎవరైనా పర్లేదనుకుని పెళ్లి చేసుకున్నావా ఏంటి? చీ అంటూ అమూల్యను తిడుతుంది. ఒక్క నిమిషం ప్రియా, నా భార్యని ఒక్క మాటన్నా నేను ఒప్పుకోను. మీ ఇద్దరికి ఇష్టం ఉంటే ఈ ఇంట్లో ఉండండి, లేదంటే
ఇప్పుడే మీ బట్టలు తీసుకుని బయటికి వెళ్ళిపోండి. అంతేకాని నన్ను, నా భార్యను అనే హక్కు మీ ఇద్దరిలో ఒక్కరికి కూడా లేదు. ఈ ఆస్తి అంతా నేను కష్టపడి సంపాదించిన ఆస్తి. కాబట్టి మీరు ఇంట్లో ఉండాలా, బయట ఉండాలో నిర్ణయం తీసుకోండి అని తెగేసి చెప్తాడు మహేంద్రవర్మ. ఇక ఏం చెయ్యలేక ఆనంద్, ప్రియ తన గదిలోకి వెళ్ళిపోతారు. గదిలోకి వెళ్ళిన వెంటనే ప్రియ వాళ్ళ నాన్న శ్రీనివాసులకు ఫోన్ చేసి, నాన్న, అక్క ఎంత పని చేస్తుందో తెలుసా అని జరిగిందంతా చెప్తుంది. శ్రీనివాసులు ఒక నవ్వు నవ్వి, అది మంచి చేసిందో చెడు చేసిందో నాకు తెలియదు, కానీ తను నేను చనిపోతే ఒంటరిగా మిగిలిపోతుంది అనే భయం నాకు అనిపించింది. ఇక నాకు ఆ భయం లేదు. నేను సంతోషంగా ఉండొచ్చు. నువ్వు అక్క ఇద్దరూ కలిసి ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు శ్రీనివాసులు. ఈ పెద్దవాళ్ళందరికీ పిచ్చి పట్టునట్టుంది. ఒక్కరు కూడా అసలు బానే లేరు. ఈ సమాజం ఏమనుకుంటుంది? బయటికి వెళ్తే ఎగతాళి చెయ్యరా అని ప్రియ కోపంగా అరుస్తూ ఉంటుంది. గదిలో ఉన్న వస్తువులన్నీ నేలకెడుస్తూ ఉంటుంది. ఆ శబ్దాలు వింటూనే మహేంద్ర, అమూల్య ఆ ఇంట్లో అడుగు పెడుతూ తన గదిలోకి వెళ్తారు. ఏవండి, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. కోడలు మొదటి రోజు ఏదైనా స్వీట్ చేయాలి అంటారు. నేను వెళ్ళి స్వీట్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి అమూల్య వంటగదిలోకి వెళ్తుంది. ప్రియకి ఇష్టమైన రవ్వ కేసరి తయారు చేస్తుంది అమూల్య. టిఫిన్ చేయడానికి ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేటప్పటికి స్వీట్ తీసుకువచ్చి అందరి ప్లేట్లలో పెడుతుంది. వెంటనే ప్రియ ప్లేట్ను పక్కకు తోస్తుంది. నీకిష్టమనే ఈ స్వీట్ చేశాను ప్రియ అని అమూల్య అంటే, నువ్వు చేసినవన్నీ నాకు అనవసరం. నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉందని కోప్పంచుకుంటుంది ప్రియ. ప్రియ, కొంచెం మర్యాదగా మాట్లాడు. నువ్వు మాట్లాడుతుంది మీ అక్కతో కాదు, నేనిప్పుడు మీ అత్తయ్యని. ఒక అత్తయ్యకి ఇచ్చే మర్యాద నాకు ఇవ్వు అని తిరిగి కోపంగా సమాధానమిస్తుంది అమూల్య. ఏమండి, మనం ఇక్కడ తినాల్సిన అవసరం లేదు. బయట ఏదైనా హోటల్కి వెళ్ళి టిఫిన్ చేద్దామంటూ ప్రియ ఆనందని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర నుండి లేస్తుంది. ఒక్క నిమిషం అని అమూల్య అనడంతో ఇద్దరు వెళ్లే వాళ్ళు కూడా వెనక్కి తిరిగి చూస్తారు. ఏమండి, ఇక ఈ రోజు నుండి ఆనంద్ బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేయండి. కంపెనీకి వచ్చి పని చేస్తేనే పని చేసినంత వరకు తనకి డబ్బులు ఇవ్వండి. లేదంటే ఒక్క రూపాయి కూడా ఆనంద్కి డబ్బులు ఇవ్వకూడదు. కొడుకు అయినందుకు, ఈ ఇంట్లో ఉన్నందుకు ఇంట్లో వండింది తింటారు, లేదంటే లేదు. వాళ్ళు ఏదైనా బయటకు వెళ్ళి ఖర్చు పెట్టాలి అంటే అది సంపాదించుకోవాలి. అంతేకాని మన అకౌంట్లో డబ్బులు వేసి ఆనంద్ని చెడగొట్టకూడదు అని మహేంద్రకి సలహా ఇస్తుంది అమూల్య. ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా అరుస్తూ అమూల్య వైపు చూస్తాడు ఆనంద్. ఒక్క నిమిషం ఆనంద్, తను నా భార్య, నీకు వరుసకు పిన్ని అవుతుంది. ఇక నుంచి ఈ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ యజమానురాలు అమూల్య. అమూల్య చెప్పినట్లుగానే ఇప్పుడే నీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేస్తాను అని చెప్పి పిఏకి ఫోన్ చేసి ఆనంద్ యూజ్ చేసే అకౌంట్లు మొత్తాన్ని బ్లాక్ చేయిస్తాడు మహేంద్రవర్మ. ఇక ఆనంద్కి, ప్రియకి కోపం వచ్చి తన గదిలోకి వెళ్ళిపోతారు. తినకుండా వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోవటంతో కొంచెం బాధపడుతున్న మహేంద్ర మొహం ఉండేటప్పటికీ అమూల్య మహేంద్ర భుజం మీద చెయ్యి వేసి, వాళ్ళిద్దరూ మారాలి. వాళ్ళు మారకపోతే జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక పూట తినకపోతే ఏమి కాదు అని నచ్చ చెప్తుంది. సరే అమూల్య, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని చెప్పి మహేంద్ర బయటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుండి ఆ ఇంట్లో ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ప్రశాంతతే కరువయింది. ప్రియ తన కడుపుతో ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి ప్రతిరోజు అమూల్య మీద గొడవలు పెట్టుకోవటం, విపరీతంగా ఆలోచించడం కారణంగా బీపీ పెరిగి ప్రియకు అభాషం జరుగుతుంది. సమాజంలో కూడా అంతకు ముందు ఉన్న గౌరవం లేకుండా పోయింది. ఇక్కడ అమూల్య లేక మహేంద్రవర్మది తప్పు కాదు. సమాజంలో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ నా అనే భావం కారణంగా జరుగుతుంది. ఎలాగంటే అమూల్య ప్రియని చిన్నప్పటి నుండి చూస్తుంది. ప్రియ మనస్తత్వం, ఆలోచించే విధానం తెలిసి కూడా అమూల్య ఆ ఇంటికి మహారాణి కావాలి అనుకుంది. మహేంద్రవర్మ కూడా చిన్నప్పటి నుండి తన కొడుకుని చూస్తున్నాడు. అలాంటి కొడుకు ఎలాంటివాడో తెలిసి కూడా అమూల్యని ఆవేశంతో పెళ్లి చేసుకున్నాడు. అమూల్య తన కోసమే జీవితం త్యాగం చేస్తుందన్న విషయం ప్రియ మర్చిపోయింది. ఆనందవర్మ కూడా చిన్నప్పటి నుంచి తన నాన్న తన కోసమే బతికాడు అన్న విషయం మర్చిపోయి ప్రవర్తించాడు. ఇలా నలుగురు తొందరపాటు నిర్ణయాల కారణంగా కడుపులో బిడ్డ చనిపోయింది. సమాజంలో గౌరవం పోయింది. ఎవరికి ఎవరు అన్నట్టు జీవితం గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా ఆవేశంతోనూ కోపంలోనూ నిర్ణయాలు తీసుకోకూడదు. అలా తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితం మొత్తం బలైపోతుంది.
నాశనమైపోతుంది. కథ సమాప్తం.